గైస్ ప్రస్తుతం మన ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్స్ కి డిమాండ్ చాలానే ఉంది. కానీ ఆ డిమాండ్ కి తగ్గ ఆప్షన్స్ అయితే మనకు లేవనే చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాల నుండి ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఇండస్ట్రీని ఈ రివోల్ట్ అయితే ఏలుతూనే ఉంది. అయితే రివోల్ట్ లో అంత మంచి స్పెషాలిటీస్ ఏమున్నాయి, ఈ బైక్ కి ఇంత మంచి ఫ్యాన్ బేస్ రావడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. గైస్ ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న రివోల్ట్ షోరూమ్కి అయితే వచ్చేసాము. అయితే ఈ వీడియోలో ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఎవరికైతే రివోల్ట్ బైక్ పైన ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ని తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు షోరూంలోకి వెళ్ళిపోతాము. షోరూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండ్ దాంతో పాటు బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని ప్రైస్ ఏంటో కూడా చెప్తాను. సో పదండి షోరూంలోకి వెళ్ళిపోతాము. ఇదే అన్నమాట మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న రివోల్ట్ షోరూమ్. అయితే మొత్తంగా ఈ రివోల్ట్ RV400లో మనకి 3 కలర్స్ అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ అండ్ సిల్వర్, ఈ 3 కలర్స్ అయితే ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న కొన్ని ఫైనెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్లో రివోల్ట్ అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. అయితే ఈ బైక్ అంత టాప్ పొజిషన్లో ఉండడానికి గల రీజన్స్ ఏంటో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ కేటగిరీలో వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ LED లైట్ సెటప్ అనేది ఉంది. మీకు ఒకసారి కీని చూపిస్తాను. ఇది మనకి కీలెస్ ఎంట్రీతో లభిస్తుంది. సో పవర్ బటన్ వస్తే మాత్రం ఇన్స్టెంట్గా మనకి బైక్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీరు సౌండ్ వింటున్నారు కదా, దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ కూడా ఉంది. ఇప్పటికైతే దీన్ని ఆఫ్ చేసేస్తాను. సో సౌండ్ అయితే ఆఫ్ అయిపోయింది. ముఖ్యంగా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ డిజైన్లో వస్తుంది. ఇక్కడ మనకి మొత్తం LED లైట్స్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రంట్లో మనకి LED హెడ్ ల్యాంప్ ఉంది, దాంతోపాటు LED DRLs ఉన్నాయి. రివోల్ట్ అనే వీరి బ్రాండింగ్ని చాలా స్టైలిష్గా ఇక్కడ ఎంబాజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ బైక్ని చూసుకుంటూ స్పెసిఫికేషన్స్ చెప్పే బదులు ఈ ఒక్కో పార్ట్ గురించి మాట్లాడుకుంటూ స్పెసిఫికేషన్స్ చెప్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. పదండి అలానే చేద్దాం. ఇక్కడ షోరూంలో వీరు ఒక్కో పార్ట్ని ఇలా డివైడ్ చేసి ఇలా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ నుండి మొదలు పెడితే ఇక్కడ మనకి హెడ్ లైట్ అనేది ఉంది. హెడ్ లైట్ తో పాటు ఇక్కడ మీరు గమనిస్తే అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అనేవి ఉన్నాయి. సో దీని స్టర్డీనెస్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక హ్యాండిల్ అండ్ డిస్ప్లే కూడా బాగానే ఉంది. ఈ బైక్ని అయితే నేను నడిపి చూశాను. డిస్ప్లే అయితే నాకు రీడ్ చేయడానికి ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు. అండ్ టైర్స్ పరంగా మాట్లాడుకుంటే ఫ్రంట్ లో మనకి 90/80 సెక్షన్ గల 17 ఇంచెస్ టైర్స్ అయితే లభిస్తున్నాయి. సో ఈ టైర్స్ వచ్చేసరికి మనకి MRF నుండి అయితే లభిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దీని బాడీ పార్ట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ వచ్చేసి వీరు ఫైబర్ ప్లాస్టిక్ వే యూజ్ చేయడం జరిగింది. సో రేంజ్ ని ఇంప్రూవ్ చేయడానికి వీరైతే ఇవి యూజ్ చేశారని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కింద బ్యాష్ ప్లేట్ అనేది ఉంది. అండ్ బ్యాటరీని కవర్ చేసే కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చాసీ గురించి మాట్లాడుకుంటే ఇది మెటల్ చాసీ అన్నమాట. ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఉంది. ఇంకా సేపట్లో దీని బ్యాటరీని చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ బ్యాటరీ పైన ప్యానల్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో దీని చాసీని వీరు 2 భాగాలుగా స్ప్లిట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ సీట్ చూసుకోవచ్చు, సీట్ కుషన్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన మోటార్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో మనకి 3 kW నామినల్ అండ్ 5 kW పీక్ పవర్ గల ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న మోటార్ అయితే లభిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ మోటార్ నుండి బ్యాక్ వీల్ కి ఈ బెల్ట్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా సేపట్లో ఈ బైక్ ని రైడ్ చేసి ఈ మోటార్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక రేర్ సైడ్ వచ్చేస్తే ఈ బైక్ లో నాకు నచ్చిన ఒక మంచి ఎలిమెంట్ ఏంటంటే దీని రేర్ వీల్ అన్నమాట. రేర్ లో మనకి 120/80 సెక్షన్ గల 17 ఇంచెస్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని రేర్ టైర్ అయితే చాలా లాగుందన్నమాట. మీకు కార్నరింగ్ లో ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. ఇక్కడ వీరి పార్ట్స్ ని విడివిడిగా డివైడ్ చేసి చాలా మంచి పని అయితే చేశారు. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది మోటార్ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా ఉంటుంది, లోపల కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అని. సో వీరు ఆ డౌట్ ని క్లియర్ చేస్తూ ఓపెన్ గా పెట్టేశారన్నమాట. మీకు ఇష్టం ఉన్నట్టు చూసుకోండి, మీకు ఇష్టం ఉన్న డౌట్ ని అయితే క్లారిఫై చేసుకోండి అని. సో ఇప్పుడైతే ఒక బైక్ ని మనం ముందుకు తీసుకుందాము. బైక్ ని తీసుకొని దాంట్లోని ఫీచర్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
గైస్ ప్రస్తుతం మన ముందు అయితే బ్లాక్ కలర్ రివోల్ట్ RV400 ఉంది. టోటల్ గా మనకి కీలెస్ ఎంట్రీతోనే లభిస్తుంది. సో దీన్ని ఇన్స్టెంట్ గా ఆన్ చేయడానికి ఇక్కడ దీని పవర్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. సో డిస్ప్లేని రీచ్ చేయడానికి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్రైట్ సన్లైట్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో మనకి 3.24 kWh గల లిథియం అయాన్ బ్యాటరీ అయితే లభిస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 గంటల సమయం అయితే తీసుకోబోతుంది. గైస్ ఇక ముఖ్యంగా మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మీలో చాలా మందికి దీని మెయింటెనెన్స్ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మెయింటెనెన్స్ పరంగానైతే ఎలక్ట్రిక్ బైక్స్లో పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. మీరు ఈ బైక్ని తీసుకున్న 1 month ఆర్ 1000 kilometers ఫస్ట్ సర్వీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ 6 సర్వీసెస్ అన్ని ఫ్రీ అన్నమాట. అంటే ఈ బైక్లో ఫస్ట్ సర్వీస్ 1000 kilometers, సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 6 months ఆర్ 10,000 kilometers అనమాట. సెకండ్ సర్వీస్ తర్వాత ప్రతి 10,000 kilometersకి మీరు ఈ బైక్ని సర్వీసింగ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ 6 సర్వీసెస్ అంటే 60,000 kilometers వరకు ఈ బైక్ని మీకు ఫ్రీగా సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. సర్వీస్ అంటే దీంట్లో ఇంజన్ ఉండదు, ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ బ్యాటరీ యొక్క హెల్త్ అండ్ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ని వీరు చెక్ చేస్తారు. అండ్ ఈ బ్రేక్ ఫ్లూయిడ్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఒకసారి చెక్ చేసి వాష్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్ పరంగా అయితే ఇంతే అన్నమాట. పెద్దగా ఎలక్ట్రిక్ బైక్స్ లో మెయింటెనెన్స్ అయితే ఉండదు. గైస్ ఇప్పుడు ఈ బైక్ యొక్క టెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో టెస్ట్ రైడ్ మొదలెట్టడానికి మనం షోరూమ్ బయటకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మన టెస్ట్ రైడ్ బైక్ వచ్చేసరికి బయట వెయిట్ చేస్తుంది. సో షోరూమ్ వ్యూ అయితే ఇదన్నమాట. సో షోరూమ్ లో అయితే చాలా బైక్స్ ఉన్నాయి. సో షోరూమ్ బయటకి వెళ్ళిపోదాము. షోరూమ్ బయట కూడా చాలా బైక్స్ అయితే ఉన్నాయి. సో మన టెస్ట్ రైడ్ బైక్ అక్కడ వెయిట్ చేస్తుంది, పదండి. ఓకే గైస్, ఇదే అన్నమాట టెస్ట్ రైడ్కి మనకిచ్చిన వెహికల్ అయితే. సో మీరు ఇందాక షోరూంలో చూసారు కదా, దీని పార్ట్లన్నీ విడివిడిగా ఉండేది. సో ఆ పార్ట్లన్నీ కలిపి దీంట్లో బ్యాటరీ వేస్తే మాత్రం వెహికల్ అనేది మనకి ఇలా అవుతుంది. సో మీకు లోపల చూపించాను ఈ సస్పెన్షన్ సెటప్ కానీ, ఇక్కడ బ్యాటరీ కానీ అండ్ మోటార్ అండ్ దీని మోటార్ని కనెక్ట్ చేస్తూ వచ్చే బెల్ట్ అండ్ దీని రేర్ టైర్ అన్నమాట. అండ్ ఇక్కడ గ్రాబ్ రైల్ ఉంది. అండ్ టోటల్గా బైక్ అయితే చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది టెస్టెడ్ వెహికల్ అన్నమాట. వీరు 3 years నుంచి ఈ వెహికల్ని అయితే వాడుతున్నారు. సో ఈ వెహికల్తో మనకు వచ్చిన గుడ్ థింగ్ ఏంటంటే ఇది కొత్త వెహికల్ అయితే కాదు, 3 years నుంచి ఇది నడుస్తూనే ఉంది. సుమారుగా 13,000 kilometers అనేది ఈ బైక్ నడిచింది. సో రివోల్ట్ RV400 కొన్న 3 సంవత్సరాల తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. గైస్ ఇప్పుడైతే ఈ వెహికల్ని స్టార్ట్ చేద్దాము. ఈ వెహికల్ని స్టార్ట్ చేయడానికి మనకి ఎలాంటి ఫిజికల్ కీ అనేది లేదు. ఇక్కడ వీరి రిమోట్ కీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అనేది ఇన్స్టెంట్గా అన్లాక్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు డిస్ప్లేలో మనకి ఏ ఇన్ఫర్మేషన్ లభిస్తున్నాయో చూద్దాము. ఇక్కడ మనకి ఓడోమీటర్ ఉంది అండ్ దీనిపైన రేంజ్ ఉంది. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ బార్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బైక్లో మనకి ఓన్లీ 9% ఛార్జింగ్ మాత్రమే ఉంది. ఈ 9% ఛార్జ్తో మనం ఇక్కడ ఈకో మోడ్లో వెళ్తే ఈ బైక్ మనకి 12 kilometers రేంజ్ అనేది ఇస్తుంది. ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బైక్లో మనకి టోటల్గా 3 మోడ్లు ఉన్నాయి. ఒకటేమో ఈకో మోడ్ అండ్ నెక్స్ట్దేమో నార్మల్ మోడ్ అండ్ థర్డ్దేమో స్పోర్ట్స్ మోడ్. ఈ బటన్ని యూజ్ చేసి మీరు ఇక్కడ మోడ్స్ అనేది స్విచ్ అయిపోవచ్చు. ఇది మోటార్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ కింద ఇంకో స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఈ బైక్లో మనకి ఆర్టిఫిషియల్ సౌండ్ కూడా ఉంది. ఇక్కడ కింద మీకు స్పీకర్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్పీకర్లో నుండి ఆర్టిఫిషియల్ సౌండ్ వస్తుందన్నమాట. ప్రస్తుతం ఈ టెస్ట్ రైడ్ బైక్లోనే అయితే ఆ ఫీచర్ని వీరు ఆఫ్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇక్కడ ఇండికేటర్ ఉంది అండ్ ఇక్కడ హార్న్ స్విచ్ అయితే ఉంది. ఈ బైక్ మనకి రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. సో ఆ బ్యాటరీని ఎలా ఆన్ చేయాలంటే ఇప్పుడు నేను బైక్ అనేది ఆఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఈ బైక్ అనేది మనకి ఆఫ్ అయిపోయింది. సో బ్యాటరీని రిమూవ్ చేయాలంటే ఇక్కడ వీరు కీ ఫాబ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇక్కడ పెట్టి మనం రైట్ సైడ్ ఫ్లిప్ చేస్తే ఇక్కడ మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ బూట్ స్పేస్లో వీరు మోటార్ అనేది అమర్చారు. దీని కెపాసిటీ వచ్చేసి 3.24 kWh అనమాట. ఇది ఒక రిమూవబుల్ బ్యాటరీ. సుమారుగా 20 కిలోల వెయిట్ అయితే ఉంటుంది. ఇది మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నట్టయితే ఈ MCB స్విచ్ని ఆఫ్ చేసి మీరు ఈ బ్యాటరీని మీ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి దీన్ని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీ దగ్గర పార్కింగ్ స్పేస్ ఉంది, మీ ఇంటి బయటే మీరు ఛార్జ్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ బండి మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 గంటలు అయితే సమయం పడుతుంది. సో ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది లేదు. యాక్చువల్గా మీరు కొత్త వెహికల్ కొంటే మాత్రం దీనికి ఒక డోర్ అనేది వస్తుంది ఇలాగా. సో బిల్డ్ క్వాలిటీ పరంగానైతే వీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఫైబర్ ప్లాస్టిక్నే వాడారు. చాసిస్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు వీరు, అల్యూమినియం అనుకుంటా ఇది. చాసిస్ పరంగానైతే బాగుంది కానీ బిల్డ్ క్వాలిటీ పరంగానైతే కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే మెటల్వి వాడితే మనకి ఆబ్వియస్లీ రేంజ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ బైక్ని ఆన్ చేద్దాము, మన టెస్ట్ రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము.
ఇక్కడ ఇన్స్టెంట్గా నేను పవర్ బటన్ నొక్కగానే మనకి వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కీ ఫాబ్ అనేది పాకెట్లో పెట్టేసుకోవాలి. పాకెట్లో పెట్టేసుకొని బైక్ అనేది రైడ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక సేఫ్టీ విషయం ఏంటంటే సైడ్ స్టాండ్ సెన్సార్ అనమాట. ఇప్పుడైతే సైడ్ స్టాండ్ ఆన్ ఉంది. నేను ఈ బైక్ యాక్సిలరేటర్ ఇస్తే ముందుకనేది కదలడం లేదు. ఇప్పుడు నేను సైడ్ స్టాండ్ని తీసేస్తున్నాను. దీంట్లో సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను సైడ్ స్టాండ్ని తీసేసాను. ఇప్పుడు థ్రాటిల్ ఇస్తే బైక్ అనేది ముందుకు కదులుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈకో మోడ్లో స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ యొక్క రైడ్ని స్టార్ట్ చేయగానే నా లెగ్ అనేది ఇక్కడ గేర్ దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఎందుకంటే ఇలాంటి రైడింగ్ పోస్టర్ ఉన్న బైక్స్ అనేవి మనకి నార్మల్గా ఎలక్ట్రిక్లో చూడడానికి కనిపించవు, చాలా తక్కువ ఉన్నాయి. పెట్రోల్ బైక్స్కి అలవాటు పడ్డాం కాబట్టి వెంటనే నా లెగ్ అనేది గేర్ లివర్ పైకి వెళ్ళిపోయింది. ఈ బైక్లో ఎలాంటి గేర్స్ అయితే ఉండవు. ఇది టోటల్గా ఆటోమేటిక్ బైక్ అనమాట, అంటే యాక్టివా లాగా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో క్లచ్ బదులు రేర్ బ్రేక్ ఉంది, అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఫ్రంట్ బ్రేక్ అయితే ఉంది. అండ్ రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకుంటే అంత అగ్రెసివ్గా ఏమీ లేదు. జస్ట్ నార్మల్ బైక్ మన ప్యాషన్ ఆర్ గ్లామర్ బైక్స్లో ఎలా ఉంటుందో అలాంటి సీటింగ్ పొజిషన్ వీరు ఇవ్వడం జరిగింది. సీటింగ్ పోస్చర్ గురించి అయితే నాకు ఎలాంటి కంఫర్ట్ లేదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ పికప్ కానీ దీని పవర్ డెలివరీ కానీ చాలా స్మూత్గా ఉంది. దీని ఛార్జింగ్ అనేది తక్కువ ఉంది. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కావడంతో ఓన్లీ 9% ఛార్జింగ్ మాత్రమే మిగిలిపోయింది. ఈ 9%లో మన టెస్ట్ రైడ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో మనకి 3 మోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈకో మోడ్లో ఉన్నాము. ఈకో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 45 km/h. ఈ 45 km లోపు మీరు వెళ్తే మాత్రం ఈ బైక్ ఫుల్ ఛార్జ్లో 140 km రేంజ్ అనేది ఇస్తుంది. సెకండ్ మోడ్ వచ్చేసి నార్మల్ మోడ్ అన్నమాట. ఇప్పుడు నేను సెకండ్ మోడ్లోకి వేసాను. సెకండ్ మోడ్లో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 60 km. ఈ 60 km వెళ్తే మాత్రం మీకు దీని రేంజ్ అనేది 90 to 100 km పడిపోతుంది. ఇక థర్డ్ మోడ్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ అన్నమాట. ఈ స్పోర్ట్స్ మోడ్లో ఈ బండి యొక్క టాప్ స్పీడ్ 85 km. ఈ స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మాత్రం మీకు ఈ బండి 60 నుండి 70 km రేంజ్ అయితే ఇస్తుంది. సో మీరు స్పోర్ట్స్ మోడ్లో ఈ బైక్ని ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే మీకు రేంజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇక రేర్ వ్యూ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, నాట్ బ్యాడ్. వ్యూని అయితే బాగానే అందిస్తున్నాయి. ఇండికేటర్ అయితే ఆన్ చేద్దాము. ఇండికేటర్కి ఎలాంటి సౌండ్ అనేది రావడం లేదు. ఓకే, స్పోర్ట్స్ మోడ్లో పికప్ అయితే బాగుంది. ఈ బైక్ అట్రాక్షన్ అన్నమాట. రోడ్ పైన వెళ్తే ఎవరైనా మిమ్మల్ని చూడాల్సిందే, ఎందుకంటే ఈ రెడ్ కలర్ అలాంటిది. ఈ బండిలో మొత్తంగా మీకు 3 కలర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఉంది రెడ్, అండ్ దీంట్లో బ్లాక్ అండ్ గ్రే అనే 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఈకో మోడ్లో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ బండిలో ఛార్జింగ్ అయితే లేదు. ఈకో మోడ్లో వేస్తే 5 km వెళ్తుందని చూస్తుంది. ఇక్కడ మీకు రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఉంది. మీకున్న బ్యాటరీ పర్సెంటేజ్తో ఈ బైక్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలదో ఈ బైక్ అయితే చెప్పగలదు. సో ప్రస్తుతం ఈ బైక్లో ఉన్న 8% ఛార్జింగ్తో మాత్రం ఓన్లీ 5 km మాత్రమే వెళ్ళగలదు. సో నేను ఈకో మోడ్లోకి స్విచ్ చేస్తాను, ఎందుకంటే టెస్ట్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇండికేటర్ ఆఫ్ చేయడం అయితే నేను మర్చిపోయాను. సౌండ్ అయితే ఇవ్వలేదు వీరు. సౌండ్ ఇస్తే నేను గుర్తుండే ఛాన్స్ అయితే ఉంది, కాకపోతే వీరు సౌండ్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాను. ఇంత దూరంలో నా ఇండికేటర్ అనేది ఆనే ఉంది. సో ఈ ఫీచర్ అనేది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ బైక్లో లేదంటే ఏ బైక్స్లోనూ లేదా. ఈ ఫీచర్ అయితే ఇచ్చుంటే బాగుండు సేఫ్టీ పరంగా మాత్రం. సో ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే బ్రేక్స్ అప్లై చేస్తే మోటార్ అనేది వర్క్ అవుతుందా లేదా అనే టెస్ట్ అయితే చేద్దాము. సో ఇప్పుడు నేను యాక్సిలరేటర్ ఇచ్చాను, బ్రేక్స్ అనేది అప్లై చేశాను. ఓకే, బ్రేక్స్ అప్లై చేస్తే మాత్రం మోటార్ అనేది నడవడం లేదు. నేను ఎప్పుడైతే బ్రేక్ని రిలీజ్ చేశానో మోటార్కి పవర్ అనేది అందింది. ఇప్పుడు మళ్ళీ నేను బ్రేక్ ప్రెస్ చేస్తాను. యాక్సిలరేటర్ అనేది ఇలానే పట్టుకుంటాను. బ్రేక్ ప్రెస్ చేశాను, మోటార్ అనేది ఆగిపోయింది. బ్రేక్ రిలీజ్ చేశాను, మోటార్కి పవర్ వచ్చేసింది. అంటే బ్రేక్ ప్రెస్ చేస్తే దీని మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, హార్న్ కూడా బాగానే ఉంది. 3 సంవత్సరాల తర్వాత కూడా అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి దీని ఫంక్షన్స్ అనేవి. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బ్రైట్ సన్లైట్. ప్రస్తుతం టైం అయితే మధ్యాహ్నం 1 అవుతుంది. సో ఈ టైంలో ఈ సన్లైట్లో కూడా ఈ బండి యొక్క డిస్ప్లేని రీడ్ చేయడానికి నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అన్నమాట. సస్పెన్షన్ టెస్ట్ చేద్దాము. ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్గా ఉంది. రేర్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఈ రివోల్ట్ బైక్లో ఫ్రంట్లో వీరు అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. రేర్లో మనకి మోనో సస్పెన్షన్ అనేది ఉంది. రేర్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ అన్నమాట, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు సిటీలో డ్రైవ్ చేస్తే మాత్రం ఈకో మోడ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ మీకు. ఈకో మోడ్లో మనకి 45 km/h స్పీడ్ అనేది వెళ్తుంది.
సో ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే మీకు 140 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ ఏంటి, కంపల్సరీ 140 కిలోమీటర్లు అనేది ఇస్తుంది. లేదు ఇంకాస్త స్పీడ్ వెళ్ళాలనుకుంటే మీరు సెకండ్ మోడ్లో వెళ్ళొచ్చు. సిటీలో నడిపే వారికి మాత్రం స్పోర్ట్స్ మోడ్ వేస్ట్ అనే చెప్తాను. అంత స్పీడ్ అయితే మీకు అవసరం లేదు. జస్ట్ ఈకో అండ్ నార్మల్ మోడ్లోనైతే మీరు నడిపేయచ్చు. అండ్ మీలో చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, భయ్యా ఈ బైక్ని ఫుడ్ డెలివరీ లేదా ర్యాపిడోకి వాడచ్చా అని. వాడచ్చు బ్రో, హైదరాబాద్లో చాలామంది వాడుతూనే ఉన్నారు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. సో మీకు 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది కాబట్టి మీరు ఫుడ్ డెలివరీ చేసేవారైనా ర్యాపిడో చేసేవారికైనా ఈ బైక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ప్రతిసారి ఛార్జ్ చేసినప్పుడు మీకు 4 యూనిట్ల కరెంట్ అయితే కాలడం జరుగుతుంది. 4 యూనిట్లు అంటే ఒక యూనిట్కి 7 రూపీస్ వేసుకున్న 7 4 28 కాబట్టి మీకు 28 రూపాయల్లో ఇది 140 కిలోమీటర్ల ఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుడ్ డెలివరీ బాయ్స్ అండ్ ర్యాపిడో అండ్ ఊబర్ బాయ్స్కి అయితే ఈ బైక్ చాలా మంచి హెల్ప్. అండ్ సిటీ కమ్యూట్ చేసే వారికి కూడా ఈ బండి చాలా మనీని అయితే సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే, సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి కూడా మాట్లాడేసుకుందాము. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 151,780 రూపాయలు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సేమ్ కాస్ట్ అన్నమాట. ఈ బండికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది. మీరు 40 నుండి 60,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా 1 lakh అనేది లోన్ అమౌంట్గా పెట్టుకోవచ్చు. మీరు 24 months లోన్ పెట్టుకుంటే మాత్రం మీకు పర్ మంత్లీ 4,500 to 6,000 దీని ఈఎంఐ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి 11.45% అయితే పడుతుంది. సో మీరు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. దీని ప్రీ బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి 10,000 రూపీస్ అన్నమాట. మీరు ఈ రోజు 10,000 రూపీస్ కట్టి ఈ బండిని ప్రీ బుక్ చేసుకుంటే మాత్రం 3 నెలల తర్వాత దీని డెలివరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే బిల్ క్వాలిటీ పరంగా కాస్త కాంప్రమైజ్ అయినప్పటికీ దీని పర్ఫార్మెన్స్ పరంగా రేంజ్ పరంగానైతే ఎలాంటి కాంప్రమైజ్ అయితే మీరు కావాల్సిన అవసరం అయితే లేదు. స్విచ్ గేర్ కూడా బాగానే ఉంది. ఇన్ కేస్ ఈ బండికి ఏమైనా అయినా కానీ దీని వారంటీ అనేది చాలా బాగా ఇచ్చారు వీరు. దీని బ్యాటరీ పైన మనకి 6 years or 1 lakh kilometers వారంటీ అనేది ఉంది. అండ్ మోటార్ పైన 5 years or 75,000 kilometers వారంటీ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బైక్ సెగ్మెంట్లో చాలా తక్కువ కంపెనీస్ ఇంత రేంజ్ అనేవి ఇస్తున్నాయి. సో వీరికి ఎంత నమ్మకం ఉంటే వీరు బ్యాటరీ పైన 6 years వారంటీ ఆర్ 1 lakh kilometers వారంటీ అయితే ఇస్తారు చెప్పండి. ఈ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే 150,000కి ఈ బండి న్యాయం చేస్తుందని నేనైతే చెప్తాను. ఇక ఫీచర్స్ పరంగా, లుక్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఈ బైక్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. కానీ కొంతమంది కస్టమర్లు ఏం చెప్పారంటే బైక్ అయితే బాగానే ఉంది కానీ షోరూమ్ వారి సర్వీస్ అయితే బాగాలేదని చెప్పడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ని మినహాయిస్తే ఈ బైక్లో అయితే ఇంకా చెప్పాల్సిన నెగిటివ్స్ అయితే లేవు. నెగిటివ్స్ చెప్పాలంటే చెప్పొచ్చు. అవేంటంటే ఈ బైక్లో మనకి క్రూజ్ కంట్రోల్ లేదు అండ్ రివర్స్ మోడ్ కూడా లేదు. ఈ 2 మోడ్లు ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. నెగిటివ్ పాయింట్స్ అయితే ఇవ్వనమాట. పాజిటివ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. 150,000కి న్యాయం చేస్తుందా అంటే 100% చేస్తుందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మీరు సిటీ కమ్యూట్స్ అండ్ సిటీలో తిరగాలనుకుంటే మాత్రం ఈ బైక్ చాలా బెస్ట్. మీరు హైవే టూర్స్ కూడా చేయొచ్చు, కాకపోతే స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మాత్రం ఇది ఓన్లీ 60 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. గైస్ ఈ బైక్ యొక్క కర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 108 కిలోలు అనమాట. ఈ బైక్ మొత్తం కలిసి మనకి 108 కిలోలే, అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ దీని సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 814 mm. నా హైట్ వచ్చేసరికి 5.3. సో నాకైతే ఈ బైక్ పైన 2 కాళ్ళు ఈజీగా అందుతున్నాయి. సో మీరు ఒక 6 feet 6.2 feet ఉంటే కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బైక్ నడిపేటప్పుడు అయితే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లెగ్ రూమ్ అనేది ఇక్కడ వరకు ఉంది ఈ బైక్లో. అండ్ మీ హైట్ 4.8 or 5 అయినా కానీ మీరు ఈ బైక్ని అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 215 mm అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. సిటీ లిమిట్స్కి అయితే సరిపోతుంది. సో ఇక్కడ మన టెస్ట్ రైడ్ అనేది ఎండ్ అవుతుంది. సో మనకు టెస్ట్ రైడ్ ఇచ్చిన షోరూమ్ వచ్చేసి రివోల్ట్ జూబ్లీ. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఫైనల్గా మీరు ఈ బైక్ని అయితే చూసుకోవచ్చు. నా వర్డిక్ట్ అయితే నేను చెప్పేశాను. మీరు ఎస్పెషల్గా సిటీలో తిరిగేవారు లేదా ఫుడ్ డెలివరీ బాయ్స్ లేదా ర్యాపిడో ఆర్ ఊబర్ చేసే బాయ్స్ అయితే ఈ బైక్ అయితే మీకు చాలా బాగా సూట్ అవుతుంది. స్టైలిష్కి స్టైలింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ లుక్స్ పరంగా కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే అన్నమాట. ఈ రివోల్ట్ RV400 పై మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. సైనింగ్ ఆఫ్ విత్ రివోల్ట్ RV400.